రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఈరోజు బసవతారకం హాస్పిటల్కి వేలాదిగా తరలి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు అసలు బసవతారకం హాస్పిటల్ ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారి సతీమణి క్యాన్సర్ వ్యాధితో చనిపోతే ఆయన మొన్న ఒక డాక్టర్ గారు నోరి ఆ క్యాన్సర్ ప్రముఖ డాక్టర్ గారు మాట్లాడుతూ అప్పట్లో ఆవిడ చెప్పిన చివరి మాటలను కూడా చెప్పారు. సో నాలాగా క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది చనిపోతున్నారు, వాళ్ళందరికీ ఏదైనా చెయ్యాలి అని ఆవిడ చివరి కోరిక కోరితే దాని నుంచి పుట్టిందే ఈ బసవతారకం హాస్పిటల్. ఈరోజు లక్షలాది మందికి వైద్యం అందించి మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుందని చెప్పి ఒక డాక్టర్ కూడా ఆ వేదిక మీదకి మాట్లాడారు. ఈ బసవతారకం హాస్పిటల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బసవతారకం హాస్పిటల్లో ఒక సెరమనీ కూడా నిర్వహించారు. సో అందులో మీకు ఈ పాప కనపడే ఉంటుంది. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో తిరుగుతుంది. వాస్తవానికి ఇంతకుముందు పెద్దగా ఎవరికి తెలియదు. సో ఎవరి పాప అంటే అనంతపురానికి చెందినటువంటి ఈవిడ పేరు స్వప్న. 10వ తరగతి చదివే సమయంలోనే బోన్ క్యాన్సర్ వచ్చింది. సో అప్పట్లోనే అనేక హాస్పిటల్స్ తిరిగితే ఎక్కడా కూడా నయం కాల, డబ్బులు ఖర్చు అవుతున్నాయి తప్ప నయం కాలేదు. సో అప్పుడు బాలకృష్ణ అభిమాని అనంతపురం జగన్ అనే ఒక వ్యక్తి బాలకృష్ణ గారితో ఈ అమ్మాయిని మాట్లాడించారు. ఫోన్ కాల్ మాట్లాడిస్తే బాలకృష్ణ గారు నీకెందుకు, నేనున్నాను, నువ్వు మన బసవతారకం హాస్పిటల్కి వచ్చేయమ్మా అంటే బసవతారకం హాస్పిటల్కి వెళ్ళింది. స్వయంగా బాలకృష్ణ గారే బసవతారకం హాస్పిటల్కి వెళ్ళి ఈ అమ్మాయికి మనోధైర్యం ఇవ్వటమే కాకుండా ఈ అమ్మాయికి ఫ్రూట్స్, ప్రోటీన్ పౌడర్ లాంటివి ఇచ్చి ఆ రోజులోనే మంచి మాటలు చెప్పారు. నువ్వు బాగా తినాలి, నీకు అది ఉంది ఇది ఉంది అనేది మర్చిపో, నీకు నయం అవుతుంది, నేను డాక్టర్లతో మాట్లాడాను, నువ్వు చేయాల్సింది ఒకటే పని, బాగా తిను, బోర్ కొట్టినప్పుడు చదువుకో అని చెప్పి పుస్తకాలు, పళ్ళు, ప్రోటీన్ పౌడర్ ఆ రోజుల్లో ఇచ్చారు. నీకు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, నేను ఒకసారి చూపిస్తాను. సో అలాగా మొదలైనటువంటి ప్రస్థానం ఆ తర్వాత బసవతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. అక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆ చెకప్లు చేయించుకుంటుంది. ఈరోజు పూర్తి ఆరోగ్యంగా అందరి ముందు నిలబడి ఈరోజు మాట్లాడింది. ఒకటే మాట చెప్పింది, ఈరోజు నేను ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడుతున్నాను అంటే కేవలం బాలకృష్ణ గారి వల్లే నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు నాకు అండగా నిలబడినటువంటి అనంతపురం జగన్. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి జగన్ అని చెప్పగానే అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ బాలకృష్ణ అభిమాని అనంతపురం జగన్ అనే వ్యక్తి ఆ రోజు బాలకృష్ణ గారికి దగ్గరికి తీసుకురావడమే కాకుండా బసవతారకం హాస్పిటల్కి తీసుకొచ్చి ఆ అమ్మాయి బాగోగులన్నీ కూడా చూసుకుంటే ఈ రోజు ఆ అమ్మాయి ఈ స్టేజ్ మీద నిలబడింది. ఆవిడ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. అంటే ఒక స్వచ్ఛంద సేవా సంస్థలాగా దీనికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఈ హాస్పిటల్కి కేంద్ర ప్రభుత్వం దీనికి వచ్చే డొనేషన్స్కు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇచ్చింది. ఎందుకంటే స్వచ్ఛంద సేవతో నడిచే ఇలాంటి సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అలాంటి వెసులుబాటు కల్పిస్తుంది. ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా వచ్చారు. వాస్తవానికి బసవతారకం హాస్పిటల్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి, కానీ అక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల ఉన్న దాంట్లోనే సర్దుతున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అమరావతి దగ్గర ఒక బసవతారకం హాస్పిటల్ నిర్మాణం ఆల్రెడీ జరుగుతుంది. బహుశా 1-2 ఏళ్లలో కానీ ఆ నిర్మాణం పూర్తయితే ఖచ్చితంగా అది కొంత మేలు అవుతుంది. ఎందుకంటే దీనికి వచ్చే క్రౌడ్ కూడా కొంత తగ్గుతుంది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం హాస్పిటలే. ఇక్కడ మీకు ప్రభుత్వ పథకాల ద్వారా ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు, వాటి ద్వారా ఉచిత వైద్యం జరుగుతుంది. అలాగే కాస్ట్ కూడా డబ్బులు పెట్టి చేయించుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇతర హాస్పిటల్స్లో క్యాన్సర్ అంటే మీకు లక్షల రూపాయలు మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే, కానీ బసవతారకం హాస్పిటల్లో అలా ఉండదు. సో సేవా పద్ధతిలోనే ఇక్కడ వైద్యం జరుగుతుంది. ఇక్కడ ఒక స్ఫూర్తితో పెట్టారు. మొన్న ఒక డాక్టర్ గారు కూడా మాట్లాడారు ఈ సేవా కార్యక్రమం సందర్భంగా. నోరి అనే ఒక సీనియర్ క్యాన్సర్ డాక్టర్, నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా. సో అంటే ఒక సదుద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారి సతీమణి క్యాన్సర్ వ్యాధితో చనిపోతే అలాంటి పరిస్థితి ఇంకొకరికి రావద్దు, ఏదైనా చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో పెట్టినటువంటి హాస్పిటలే ఈ బసవతారకం హాస్పిటల్. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒకటే సేవా దృక్పథంతోనే ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, అందరూ సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళే తప్ప డబ్బు అనే హాస్పిటల్ అనే పేరుండి డబ్బు తీసుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరూ లేరు. ఒక బసవతారకం హాస్పిటల్ మాత్రమే సేవా పద్ధతిలో పనిచేసేటువంటి హాస్పిటల్. ఇక్కడ ఖర్చు కూడా చాలా తక్కువ. ఏదైనా మనం స్కానింగ్లు చేయించుకోవాలన్నా, ఎక్స్రేలు చేయించుకోవాలన్నా, లేదా ఇంకొకటి టెస్ట్ చేయించుకోవాలన్నా ఇతర హాస్పిటల్స్తో పోలిస్తే అతి తక్కువ. అలాగే మీకు ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ లాంటివి ఉంటే ఇక్కడ పూర్తిగా
ఉచిత వైద్యం అందుతుంది. సో రోజు రోజుకి ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. సో ఇక్కడ మనోధైర్యాన్ని, పేషెంట్కి ఒక మనోధైర్యాన్ని కూడా ఈ హాస్పిటల్లో ఇస్తారు. హాస్పిటల్ గొప్పతనం అదే. ఎంత క్రిటికల్ పొజిషన్లో ఒక పేషెంట్ వచ్చినా ముందు ఒక క్యాన్సర్ పేషెంట్కి ముందు కావాల్సింది ఏంటంటే మనోధైర్యం. సగం మనోధైర్యమే వాళ్ళని చంపేస్తుంది. నాకేదో అయిపోతుందనే భయమే వాళ్ళని ముందు సగం చంపేస్తుంది. సో ఒక మనోధైర్యాన్ని ఇస్తారు. మీకేం కాదు, వ్యాధి చిన్నదే, తగ్గిపోతుంది, దీనికి ట్రీట్మెంట్ ఉంది, సో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ పెరుగుతుంది అని చెప్పి ఒక మనోధైర్యాన్ని ఈ హాస్పిటల్లో అయితే ఇస్తారు. దీనికి సంబంధించి నా అమ్మాయి కూడా 2 మాటలు మాట్లాడింది, ఒకసారి చూద్దాం. తర్వాత ఆపరేషన్ చేయించాలని చెప్పారు. అప్పుడు జగన్ సార్ మా ఇంటికి రావడం జరిగింది. అప్పుడు బాలకృష్ణ సార్తో మాట్లాడించి ఇక్కడ హాస్పిటల్కి అడ్మిట్ చేయించారు. సో చూశారు కదా ఎంత చక్కగా ఈరోజు పూర్తి ఆరోగ్యంతో ఈరోజు మనందరి ముందు నిలబడి మాట్లాడుతుంది. ఇప్పుడు ఏదైతే స్వప్న ఇంత ఆరోగ్యంగా ఇంత అందంగా మన ముందు కనపడి మాట్లాడిందో, ఒకప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఆ రోజు బాలకృష్ణ గారు ఎలా చేరదీశారనేది ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. సో ఇది అప్పట్లో స్వప్న హాస్పిటల్లో, బసవతారకం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఉంది. ఆ రోజే బాలకృష్ణ గారు స్వయంగా వెళ్ళి ఆ అమ్మాయికి మనోధైర్యాన్ని ఇచ్చారు. స్వయంగా వైద్య ఖర్చుల దగ్గర మొదలుపెట్టి ఆ పూర్తి ట్రీట్మెంట్ అంతా కూడా స్వయంగా ఆయనే పర్యవేక్షించారు. ఇది అప్పటి చిత్రం. దీనికి సంబంధించినటువంటి ఇంకొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. సో ఆ రోజు బాలకృష్ణ గారు మనోధైర్యం ఇస్తూ ఆ అమ్మాయి నుదుటి మీద ఒక ముద్దు పెట్టి ఆ కుటుంబానికి కావచ్చు, ఆ అమ్మాయికి కావచ్చు ఒక మనోధైర్యాన్ని ఇచ్చారు. సో ఇది మనం ఎప్పుడు గురించి మాట్లాడుకుంటున్నాం? దాదాపుగా 7-8 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం ఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈరోజు ఆ అమ్మాయి ఎంత ఆరోగ్యంగా ఎంత అందంగా మన ముందు నిలబడి మాట్లాడిందో మనం అందరం చూసాం. సో అందరూ ఇందులో చెప్పినటువంటి పేరు జగన్ అనే ఒక పేరు చెప్తే పాపం అందరూ అనుకుంటున్నారు వైఎస్ జగన్ అనుకుని వైసీపీ సోషల్ మీడియా అంతా వాళ్ళు ఎలివేషన్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెబితే ఈ అమ్మాయికి బాలకృష్ణ గారు ఏదో చేశారనే ఒక భ్రమలో ఉన్నారు. ఆ అమ్మాయి చెప్పింది వైఎస్ జగన్ కాదు, అనంతపురం జగన్ అని. ఆ వ్యక్తినే అనంతపురం జగన్ అంటారు, బాలకృష్ణ అభిమాని. సో దానికి సంబంధించినటువంటి ఫోటో కూడా నేను చూపిస్తా, చూడండి ఒకసారి. సో ఈ వ్యక్తే అనంతపురం జగన్ అంటే, ఈ వ్యక్తే బాలకృష్ణతో ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని పట్టుకుని వాళ్ళేమనుకుంటున్నారంటే వైఎస్ జగన్ అనుకుంటున్నారు. సో మరి వాళ్ళు పొరబడి అలాగ అనుకుంటున్నారా, లేదా విషయం తెలిసి నిజంగానే విషయం తెలిసి అలా చేస్తున్నారో కానీ మొత్తానికి అంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి హాస్పిటల్ ఈరోజు వేలాది మందికి అండగా నిలిచింది అనటంలో సందేహం లేదు. ఈరోజు ఆ పాప మాట్లాడిన మాటల తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. బాలకృష్ణ గారు కూడా ఒక రకంగా కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి, ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చి ఇంత మనోధైర్యంతో అందరి ముందు మాట్లాడింది అంటే ఎలాంటి మోటివేషన్ ఉంటుంది, ఎలాంటి వైద్యం అందించుంటారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా బసవతారకం హాస్పిటల్ అయితే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అంటే వాస్తవానికి మనకు వెలుగులోకి వచ్చింది ఒకటే. సో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. బసవతారకం హాస్పిటల్లోకి తీవ్ర అనారోగ్యంతో వచ్చి ఆ తర్వాత పూర్తిగా కోలుకుని ఈ రోజుకి ఆరోగ్యంగా తిరుగుతున్నటువంటి కథలు కోకోలలుగా ఉన్నాయి. కాకపోతే మనకి ఆ రోజు స్టేజ్ మీద 1-2 2-3 వ్యక్తులు మాత్రం వచ్చి మాట్లాడటం వల్ల మనకి ఈ విషయాలు బయటకు వచ్చాయి. వాస్తవానికి వీళ్ళు ఎప్పుడు సేవే తప్ప ప్రచార యావ అనేది వీళ్ళకు ఉండదు. ఇది కూడా 25 సంవత్సరాల సెరమనీ సందర్భంగా మాట్లాడితే తెలిసింది తప్ప లేకపోతే ఈ విషయం చాలా మందికి తెలియదు. సరే, అప్పుడప్పుడు ఆ సోషల్ మీడియాలో బాలకృష్ణ గారి గురించి చాలా మంది చాలా నెగిటివ్గా పెడతారు. కానీ ఇలాంటి వారు మాటలు విన్న తర్వాత బాలకృష్ణ గారు ఏంటో, ఆయన హృదయం ఏంటో చాలా మందికి అర్థమవుద్ది. బాలకృష్ణ గారు ఇంత బిజీ లైఫ్లో రాజకీయాల్లో ఉండి సినిమాల్లో ఉండి కూడా ఆయన వారానికి ఒకసారి బసవతారకం హాస్పిటల్ని సందర్శిస్తారు. అక్కడ పరిస్థితి ఏంటి, రోగుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా, అన్ని వివరాలు స్వయంగా ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తారు. సో ఈ ట్రస్టీలో నారా బ్రాహ్మణి కూడా సభ్యురాలుగా ఉన్నారు. ఆవిడ కూడా అప్పుడప్పుడు వివిధ కార్యక్రమాలకు అటెండ్ అవ్వటం, అక్కడ కొంతమంది పేషెంట్స్ని కలవటం, వారికి ధైర్యం చెప్పటం, అలాగే డాక్టర్స్ మీటింగ్స్లో, బోర్డు మీటింగ్స్లో పాల్గొనటం, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ కావచ్చు లేదా స్ట్రెంత్ పెరుగుతుంటే తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, ఇలా ప్రతి విషయంలో కూడా నారా బ్రాహ్మణి గారు కూడా ఈ బసవతారకం హాస్పిటల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తంగా బసవతారకమ్మ ఆ పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఈ హాస్పిటల్ అనేది దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఈ రోజు సేవ చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి హాస్పిటల్స్ మళ్ళీ రావాలి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ హాస్పిటల్ నిర్మాణం ప్రారంభమవుతుంది. హాస్పిటల్స్ అంటే కేవలం వ్యాపార దృష్టిలో ఉండే ప్రస్తుత సమాజంలో సేవే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి హాస్పిటల్స్ చేతి మీద లెక్క పెట్టచ్చు. అలాంటి వాటిలో తొలి హాస్పిటల్గా ఈరోజు బసవతారకం హాస్పిటల్ ఉంటుంది. బాలకృష్ణ గారు రాజకీయాల్లో కూడా ఉన్నారు. చంద్రబాబు గారి మీద కక్ష మీదతో కూడా ఈ హాస్పిటల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఏ ప్రభుత్వం కూడా బసవతారకం హాస్పిటల్ జోలికి వచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రాజకీయ
రాజకీయాలు వేరు, ఈ బసవతారకం హాస్పిటల్ వేరు. స్వచ్ఛంద సేవా పద్ధతిలో నడుపుతున్నటువంటి హాస్పిటల్ ఇది. దేశం నలుమూలల నుంచి ప్రతిరోజు సికింద్రాబాద్లో